గం గణపతియే నమః యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. పెళ్లి ఆలస్యంలో నేను చాలా వీడియోలు గత 2-3 వీడియోల్లో చెప్పాను. 1980 నుండి 92 మధ్య పుట్టిన వాళ్ళకి వచ్చినటువంటి గ్రహణాల కారణంగా ఈ 82-92 మధ్యలో పుట్టిన వాళ్ళకి గురు శుక్ర బలాలు తగ్గి వివాహాలు ఆలస్యమవుతున్నాయి అని చెప్పాను. సేమ్ కేసు నేను తీసుకొని చూస్తే 95, 96, 97 జాతకులు కూడా 95, 96, 97 జాతకులకు కూడా చాలా మందిలో ఏమైంది అంటే శని కేతువుతో కలిసి ఉన్నాడు. కాబట్టి 95, 96, 97లో పుట్టి నేను చెప్పినటువంటి లగ్నాల్లో ఉన్న వారికి మరీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అవి ఏం లగ్నాలు ఏంటంటే మేష లగ్నము, కర్కాటక లగ్నము, సింహ లగ్నము మరియు మకర లగ్నము. ఈ 4 లగ్నాల వారికి కూడా వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దేనికి అంటే వీళ్ళ దాంట్లో ఈ లగ్నాల దాంట్లో వాళ్ళకి మ్యారేజ్ కారకుడు ఎవరు అంటే శని అవుతారు. ఈ శని కేతువుతో కలిసి ఉండబట్టి శని బలం అనేది కాస్త తగ్గింది. తగ్గినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది పెళ్లి మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో అంటే 95 అక్టోబర్ వరకు నాకు తెలిసిన సమస్య లేదు. 95 అక్టోబర్ సుమారుగా నాకు కరెక్ట్గా గుర్తులేదండి. 95 అక్టోబరు, 96, 97 వీటిల్లో పుట్టిన వాళ్ళకి మాత్రం శనికేతువులు కలిసే ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ వాళ్ళకు కూడా వివాహాలు ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. సరే, 95లో పుట్టండి, 85లో పుట్టండి, 97లో పుట్టండి, ఎప్పుడన్నా పుట్టండి, వివాహం జరగాలి అని అంటే ఈసారి నేను ఒక మంచి మంత్రం ఇవ్వబోతున్నానండి. ఆ మంత్రాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో మంచిగా నమ్మకంతో దేవుడికి మంచిగా దండం పెట్టుకొని మీరు చేయాల్సి వస్తుంది. ఆ మంత్రం పాటించేటువంటి అంటే అనుసరించవలసిన విధానం ఏంటి అంటే, మీరు బయట మార్కెట్లో మీ ఇంట్లో ఆల్రెడీ మాల ఏదైనా ఉంటే 108 మాలండి, రుద్రాక్ష కానీ తులసి మాల కానీ ఏదైనా సరే 108 బీడ్స్ ఉండేటటువంటి ఒక మాల తెచ్చుకోండి. ఆ మాల తెచ్చుకొని మీరు ఏం చేస్తారంటే ఒక రాగి చెంబులో చక్కగా మీరు తాగేటువంటి వాటర్ అంటే ఇంగిల్ నీళ్ళు కాదండి, ఫ్రెష్ వాటర్ అక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనసులో సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అనగానే చాలా మంది సంస్కృతంలో చెప్పాలి అని అనుకుంటారు. ఏమీ అవసరం లేదండి. ఎవరికైతే మ్యారేజ్ కావాలో వాళ్ళకి అంటే మరి ఇది ఎవరు చేయాలి ఏంటి అంటే, ఈరోజు పిల్లలు ఎలాగో మీరు చెప్పినా చేసేటట్లేరు. వాళ్ళకి పెళ్లి అనేది మీరు తాపత్రయపడమే తప్పితే పిల్లలకి పెళ్లి చేసుకుందామనే ఆలోచనలు కూడా కొంచెం కొంచెంగా తగ్గుతున్నాయి. దేనికంటే వాళ్ళు ఏదో చూసుంటారు, లేకపోతే ఏదో ఎక్కడో వ్యక్తి భావన కలిగి ఉంటుంది, ఇవన్నీ అయ్యేవి కాదు పెట్టేవి కాదులే అని చెప్పేసి అయినప్పుడే అవుతుందిలే అని చెప్పేసి పిల్లలే ఈరోజు తల్లిదండ్రులకి చెప్పాల్సి వస్తుంది. కానీ తల్లిదండ్రులకి ఆరాటం ఉంటుంది. ఆ ఆరాటం నాకు తెలుసు కాబట్టి సర్వసాధారణంగా తల్లిదండ్రులు చేయడమే మంచిది. పిల్లలు కనుక చేసుకునే పిల్లలు ఉంటే, ఇలా నేను చెప్పినటువంటి మంత్రం చేసుకునే పిల్లలు ఉంటే చక్కగా చేసుకోండి, ఖచ్చితంగా వివాహం అవుతుంది. మరి ఎవరు చేయొచ్చు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ తల్లిదండ్రులు, లేదంటే అబ్బాయి అమ్మాయి స్వయంగా చేసుకోవచ్చు, లేదంటే అబ్బాయికి అమ్మాయికి ఎవరైనా అన్నదమ్ములు కానీ సోదరి సోదరులు కానీ ఎవరైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళైనా సరే వాళ్ళ కోసం నేను చెప్పేటువంటి ఇది చెయ్యొచ్చు. ఈసారి ఏం లేదండి, షిరిడీ సాయిబాబాని అడుగుదాము. షిరిడీ సాయిబాబాని ఏమని అడుగుతారు అని అంటే, మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్ళి అవ్వాలి, ఆ పెళ్లి కోసమే నేను ఈ జపం చేస్తున్నాను, పెళ్లిని అతి తొందరగా ఇవ్వమని చెప్పేసి మనసులో దండం పెట్టుకోవటమే సంకల్పము. ఈ సంకల్పం మీరు చెప్పుకొని చక్కగా నేను చెప్పాను కదా ఇందాక 108 ఉన్నటువంటి మాల తీసుకొని దానిలో ఓం సాయి ప్రేమ ప్రదాయిన్యే నమః, ఓం సాయి ప్రేమ ప్రదాయిన్యే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. జపం చేసిన తర్వాత 108 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మాలని మీరు ఇందాక నీళ్లు పెట్టుకొని ఉన్నారు కదా, ఆ నీళ్ళలో అలా ముంచండి. ఆ నీళ్ళలో ముంచి మళ్ళీ ఆ మాలను తీసి పక్కన ఎక్కడైనా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఈ చెంబులోని నీళ్ళని మీరు తీర్థంలాగా 3 సార్లు కానీ 5 సార్లు కానీ తీసుకొని చక్కగా దండం పెట్టుకోండి. ఇది చాలా సింపుల్ రెమెడీ అండి. ఇది ఏ రోజు చేయాలి అంటే ఏ రోజైనా సరే మీరు స్టార్ట్ చేయొచ్చండి. నేను చెప్పేటువంటి ఈ మంత్రానికి తిథి వార నక్షత్ర సమయాలతో సంబంధం లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఫస్ట్ టైం మొదలుపెట్టినప్పుడు మాత్రం ఈవినింగ్ కాకుండా మార్నింగే మీరు అంటే మార్నింగ్ అంటే 10, 11 లోపుగా మీరు మొదలు పెట్టడానికి ట్రై చేయండి. ఇలా మీరు ఒక 41 రోజుల పాటు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ గ్రహాల దోషాలన్నీ కూడా తగ్గిపోయి ఆ షిరిడీ సాయిబాబా దయ వల్ల తొందరగా వివాహం జరుగుతుంది. ఇలా నేను చెప్పింది చేసుకుంటూ వెళ్ళండి. నేను గతంలో చాలా వరకు పెళ్లి వీడియోలు చేశాను. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవుతున్న ఉద్దేశంతో ఇన్ని రకాల వీడియోలు చేస్తున్నాను. ఒకవేళ మీరు ఒక రెమెడీ చేశారు, పొరపాటున అది జరగలేదు, మీరు వెంటనే తొందర పడిపోకండి. కొన్ని రోజులు ఆగి ఇంకొక వీడియోలో ఉన్నది ఏం చెప్పాను అన్నది చూసుకొని అది చేయడానికి ట్రై చేయండి. ఇలా నేను చేసినటువంటి ఈ వీడియోస్లో చాలా వరకు మాత్రం వివాహాలు అవుతున్నాయండి. యావరేజ్గా చూసుకుంటే ఒక్కొక్క వీడియోకి కనీసం 10 నుండి 15 మందికి మాత్రం వివాహాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ వివాహాల గురించి ఎవరు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేయడం అనేది జరుగుతుంది. ఇది చెప్పినట్టుగా మీరు చేసుకొని
మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.